అరెస్ట్ అయితే పరువు పోతుంది. కుటుంబాలు రోడ్డున పడతాయి. బెయిల్ కోసం కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. లాయర్ల ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అందుకే ఎవ్వరూ అరెస్ట్ కోరుకోరు. నేరం చేసినా సరే అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని చూస్తారు. కానీ రాజకీయ నాయకులకు ఇది వర్తించదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనను అరెస్ట్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకే ఈడీ సమ్మలను పూచిక పుల్లలా తీసిపారేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7వ జారీ చేసిన నోటీసులను హస్తీనా సీఎం తోసిపుచ్చారు. కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి తను విచారణకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈడీ మళ్లీ నోటీసులు పంపింది. మార్చి 4న విచారణకు రావాలని ఆదేశించింది. 8వ పంపిన ఈ నోటీసులను కూడా ఢిల్లీ సీఎం ఖాతరు చేసే పరిస్థితి లేదు. ఆయన అరెస్ట్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారని, అందులో భాగంగానే నోటీసులకు స్పందించడం లేదని చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల ముందు తనను అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతి లభిస్తుందని కేజ్రీ ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లబ్ధి పొందవచ్చని వ్యూహాత్మకంగానే నోటీసును బేఖాతరు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ విపక్ష కూటమి ఇండియా నుంచి తాము బయటికి వచ్చేలా ఒత్తిడి చేయడానికే ఇలా వేధిస్తున్నారని అంటోంది. ఎంపీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించాలని కేజ్రీవాల్ టార్గెట్ పెట్టుకున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, గుజరాత్, గోవా, రాజస్థాన్లలోనూ అభ్యర్థులను నిలబెడుతున్నారు. కాంగ్రెస్తో రాజీపడి సీట్లు పెంచుకుంటున్నారు. జాతీయ స్థాయి లీడర్గా ఫోకస్ కావాలంటే పార్లమెంట్లో ఆప్కు వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నారు. ఆప్ రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్లకు మాత్రమే పరిమితం. వాటిని దాటి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలంటే భారీ అలజడి రేగాలి. కాగల కార్యం గాంధర్వులు తీర్చినట్లు లిక్కర్ స్కామ్ నోటీసులు దీనికి పనికొస్తున్నాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా ఆప్ కీలక నేతలు పలువురు అరెస్ట్ అయ్యారు. వారి అరెస్ట్ వల్ల ఆప్కు సానుభూతి దక్కలేదు. పైగా అది కూడా అవినీతి పార్టీనే అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. కేజ్రీ అరెస్ట్ అయితేనే సానుభూతి వస్తుందని ఆప్ భావిస్తోంది. దర్యాప్తు విషయంలో తెగేదాకా లాగడం వల్ల ఇప్పటికే ఆశించిన ప్రయోజనాలు కొన్ని నెరవేరాయని ఆ పార్టీ అంచనా. కేజ్రీ విచారణకు సహకరించడం లేదని ఈడీ తాజాగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. అంతా ఆప్ కోరుకున్నట్టే జరుగుతోందని, కేజ్రీని అరెస్టు చేయాలని కోర్టు ఆదేశిస్తే తమకు మేలు జరుగుతుందని ఆప్ శ్రేణులు ఆశిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ లైసెన్సుల్లో అక్రమాలకు కేజ్రీవాల్ సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన వ్యాపారి సమీర్ మహేంద్రతో కేజ్రీవాల్ ఫేస్ టైమ్ యాప్లో మాట్లాడినట్లు ఈడీ చెబుతోంది. లైసెన్స్లకు సహకరిస్తానని తమ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్ఛార్జ్ విజయ్ నారాయణ్ పై నమ్మకం ఉంచాలని సీఎం భరోసా ఇచ్చారని అంటోంది. ఈడీ విచారణలో సమీర్ కొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. విజయ్ నాయర్, కేజ్రీవాల్ తను కలుసుకోవడానికి ఏర్పాట్లు చేశానని, అది సాధ్యం కాకపోవడంతో ఫేస్ టైంలో వీడియో కాల్స్లో మాట్లాడుకున్నామని చెప్పాడు. విజయ్ నాయర్ కేజ్రీవాల్ ని కలుసుకోవడానికి ఏర్పాట్లు చేశానని, అది సాధ్యం కాకపోవడంతో ఫేస్ టైంలో వీడియో కాల్స్లో మాట్లాడుకున్నామని చెప్పాడు. విజయ్తో నమ్మదగ్గ మనిషి అని, అతనితో బేరం మాట్లాడుకోవాలని కేజ్రీ చెప్పారని సమీర్ ఈడీకి తెలిపారు. కేజ్రీవాల్ ప్రోత్సాహంతోనే సమీర్ నాయర్లు లైసెన్సుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అంటోంది. తమకు సహకరించినందుకు వ్యాపారులు ఆప్కు 100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు ఈడీతో పాటు సిబిఐ కూడా ఆరోపిస్తోంది. కేజ్రీవాల్ అండదండలతోనే స్కామ్ జరిగిందని చెప్పడానికి పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో ఈడీ అధికారులు కేజ్రీని 9 గంటల పాటు విచారించారు. స్కామ్లో ఆయన హస్తంతో పాటు ఆప్ నేతల పాత్రపై గుచ్చి ప్రశ్నించారు. మళ్లీ విచారణకు వెళ్తే చిక్కులు తప్పవని కేజ్రీ దూరంగా ఉంటున్నట్లు దర్యాప్తు సంస్థల అనుమానం. నిజాల సంగతెలా ఉన్నా ఎన్నికల్లో లబ్ధి కోసం కేసును తమకు అనుకూలంగా మార్చుకోవాలని కేజ్రీవాల్ వ్యూహం ప్రకారం సాగుతున్నారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉందని, ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉందని అంటూ దృష్టిని ఎన్నికల వైపు మళ్లిస్తున్నారు.